హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ జాన్ బెన్నీ లింగం. ఈ సిఐ కృష్ణలంక సిఐ నాగరాజు చేస్తున్న ఆగడాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా కుప్పలుగా బయటకు వచ్చినాయి. అతని పేరు మీద ఉన్న 100 కోట్ల రూపాయలు ఆస్తులు ఏవైతే ఉన్నాయో సెటిల్మెంట్ దందా. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రంలో సరిగ్గా పనిచేయట్లేదు. ఈ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఎలా ఉందంటే ప్రజలను రక్షించవలసిన వీరు ప్రజల దగ్గర దోచుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి ఉదాహరణ ఈ సిఐ నాగరాజే మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. అంతేకాదు అక్కడ కృష్ణలంక పరిధిలో చాలా సంఘటనలు జరుగుతూ వచ్చినాయి. ప్రజలను అక్కడ ఉన్న వ్యక్తులను భయంకరంగా వేధిస్తూ వచ్చేవాడు అంటే ఈ సిఐ నాగరాజు. ఇతను బంధువుల పేరు మీద చాలా ఆస్తులు కానీ ఇతను దోచుకున్నది చాలా వరకు ఉంది. కొంతమంది సిఐ నాగరాజు నీతిమంతుడు, కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ వచ్చారు. సిట్ అధికారులు అడిగిన క్వశ్చన్స్ కానీ అతని దగ్గర సమాధానం సరిగ్గా లేకపోవటం వల్ల ఈరోజు అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది. మరి ఈ యొక్క జెండాలు పట్టుకుని, బ్యానర్లు పట్టుకుని, ప్లే కార్డ్స్ పట్టుకుని నాగరాజును అరెస్ట్ చేస్తూ ఊరుకోమని చెప్పిన ఈ యొక్క వ్యక్తులందరూ ఇప్పుడు ఎక్కడ పోయారు? అంటే ఇన్ని ఒక సిఐ సామాన్యమైన ఉద్యోగం చేసిన సిఐకి 100 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? దీని మీద మీరు సమాధానం ఏం చెప్తారు? అంటే ప్రజలను దోచుకునే పరిస్థితి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోతూ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తికి న్యాయం జరిగించాలని చెప్పేంతవరకు కూడా కనీసం అక్కడున్న పరిస్థితులు అన్నీ కూడా ఏం జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి అటు కన్ను వేసి అటు చూడలేకపోయాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారో ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగిపోతుందన్న ఉద్దేశంతో ఈ రోజున తప్పుత్రోవ పట్టిస్తాకి రకరకాల ప్రయత్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటం వల్ల రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళారని చెప్పి, గంజా బ్యాచ్ దగ్గరికి వెళ్ళారని చెప్పి రకరకాలుగా వాపోతూ వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు అంటే తులసి మొక్క దగ్గరికి వెళ్ళారా? అంటే మీరు వెళ్ళేటప్పుడు, మీరు చేసేటప్పుడు అన్నీ కూడా ఫేవర్గానే వాటిని మలుచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ రోజున మీ వ్యవస్థ ఎలా నిర్వియోగం అయిపోతూ ఉంటుందో, ఎలా మస్తుపడుతుందో అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు చూస్తూ వస్తున్నారు. ఈ నాగరాజు ఆగడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మా సోదరులు మరి కొడుకు ఒక ఆయన కూడా మరి ఆయన ఈ సిఐ నాగరాజు చేసిన దాన్ని బట్టి సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, అక్కడ సాయి అనబడుతున్న వ్యక్తికి ఎలాంటి న్యాయం జరిగిందో మా సోదరులు మరి కొడుకు, కుమారుడు చనిపోయే పరిస్థితి కృష్ణలంక పరిధిలో సూసైడ్ చేసుకున్నారు. వారికి కూడా అదే న్యాయం జరగాలి, ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సిఐ బాధితులు ఎవరైతే ఉన్నారో ధైర్యంగా బయటికి రండి. మీరేమైనా భయపడవసరం లేదు. మీ అందరూ బయటికి రండి. ఎవరెవరిని ఎలా హింసించాడో, ఎలా ఇబ్బంది పెట్టాడో అవన్నీ కూడా ప్రజలకు అర్థం అవ్వాలని ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను. మీరు ధైర్యంగా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.